ఆహా, ఓహో, ఇంకో ప్రోమో వచ్చింది. మళ్ళా ఇంకో ప్రోమో వచ్చింది. నాగార్జున గారు ఎంటర్ అవ్వడంతోనే దివ్య తనుజల గొడవైంది, ఇంకా సాగుతూనే ఉంది అని ఒకసారి బిగ్ బాస్ వాళ్ళకి వెళ్దామని వెళ్ళేసరికి తనుజ సైలెంట్గా అసలు డల్లుగా పాపం, నాకు డల్లుగా అనిపించింది, చాలా డల్గా ఉంది. ఇమాన్యుయల్ దివ్య తనుజ మధ్య గొడవల తప్పేవాడిది, నీకు ఎవరు తప్ప అనిపించింది అంటే నాకు మాత్రం దివ్య తప్ప అనిపించింది నాగార్జున గారు అని. ఇక్కడ ఇమాన్యుయల్ మాత్రం చాలా అంటే చాలా సేఫ్గా ఆడాలనిపించింది నాకు. అంటే ఆ రెండు వ్యాఖ్యల అక్కడ ఎందుకో తనుజ గురించి చెప్పలేక దివ్య గురించి చెప్పాలని నాకైతే అనిపించింది. ప్రోమోలో ఎపిసోడ్లో ఏం చెప్పలేము, ముందే అనుకోదు అని అనిపించింది చెప్తున్నా. నెక్స్ట్ భరణి, నీకెవరు అనిపించింది అంటే నాకు మాత్రం తనుజ అనిపించింది అని భరణి కరాఖండి చెప్పేశారు. మన డెమాన్ పవన్ స్టార్ట్ చేసిన వాళ్ళు తను చేశారు. తనుజ చేయకపోతే అంత రెచ్చిపోకపోయి ఉండేది దివ్య అని డెమాన్ పవన్ చెప్పాడు. అలా భరణి ఒక మాట అన్నారు, అసలు కెప్టెన్సీ టాస్క్ పరంగా అడిగింది సార్, అక్కడ అంత స్టార్ట్ చేయకపోతే గొడవ ఆ స్థాయికి చేరుండకపోయేదని నా అభిప్రాయం భరణి అన్నాడు. వెంబడే నాగార్జున గారు అందుకొని తన తరపున కొట్లాడడం తనుజకు హక్కు ఉంది కదా భరణి అంటే, అదే సార్ కానీ స్టార్ట్ చేసింది మాత్రం తనుజ నేను చెప్తున్నా అని కొంచెం భయపడి మళ్ళీ వెనక్కి తగ్గాడు మన భరణి. ఏంటి తనుజ కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా ఆయన నాగార్జున గారు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరే కాదు బయట అందరూ షాక్. ప్రోమోలో పాపం తనుజ ఫేస్ మాత్రం ఒక్కసారిగా అసలే డల్, నేను 2 రోజుల నుంచి గొడవ పడి డల్ అయిందంటే ఇంకా డల్ అయింది. నాగార్జున గారు చెప్పడం ఏమాత్రం తప్పు, ఎందుకు హోస్ట్ కాబట్టి అలా జరిగింది ఆ రోజు. మరి ఏం చెప్తాం, పొగరు తలకెక్కిందా కళ్ళు నెత్తికెక్కాయా అని సీరియస్ అయ్యాడు. దీంతో తనుజ సార్ తను అరుస్తుంది, నాకేం చెప్పాలో తెలియక పో పో అన్నాను, మెల్లగా వైడ్గా పో అన్నాను సార్. అంటే నాకు అనిపించింది అంత స్లో అన్నావు అమ్మ పో అని నేను మనసులో నవ్వుకున్నా. పో 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 ఇలా అనేది గొడవల కామన్, అది ఎవరైనా అనుకుంటారు, తర్వాత అర్థం చేసుకుంటారు. కానీ పో అన్నాను సార్ అని ఏదో చెప్పబోయేది. దాంతో నాగార్జున గారు ఇక్కడ హైలైట్ మాట చెప్పారు, మాట జారితే ఆట కూడా జారిపోతుంది, మీరిద్దరు గొడవ పడితే గొడవపడండి అమ్మా, మధ్యలో భరణిని ఎందుకు లాగారు అని సూటి ప్రశ్న వేశాడు నాగార్జున. నిజానికి ఆ గొడవలో భరణిని తనుజనే లాగింది. నాగార్జున గారు కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఒక్క తప్పు చాలు తనుజ పాతాళానికి వెళ్ళిపోవడానికి, అదే తప్పు నువ్వు చేస్తున్నావు అంటూ హింట్ ఇవ్వకనే ఇచ్చాడు నాగార్జున. దానికైతే ప్రోమో దద్దరిల్లిపోయింది. అలా ఉంది ప్రోమో. ఎందుకంటే ఇవాళ వాయించింది వాళ్ళని వీళ్ళని కాదు, తనుజని. ప్రతి వీక్లో వాళ్ళని వీళ్ళని రూడు చేసుడు, కానీ ఇవాళ తనుజని అంతలా నాగార్జున సీరియస్ ఎవ్వరు అనుకోలేదు. అందుకే ప్రోమో హైలైట్ ఉంది అన్నట్టు. నాకు మళ్ళీ లాస్ట్ ప్రోమో అయిపోయిన తర్వాత అనిపించింది తనుజకు అంటే తనుజని అసలు ఏమన్నా నాగార్జున తనుజకే ఇంత క్లాసిఫికేట్ అంటే ఇక దివ్య కథ ఉంది, దివ్య పరిస్థితి ఏందో అసలు ఊహించుకుంటే నాకే భయం అవుతుంది. అంటే తనుజన తోరిన అంటే దివ్యని ఎలా ఉరుతాడో అనిపించింది. ప్రోమోలో మాత్రం ఏం చూపెట్టలేదు. ఇక ఏ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాను, చూద్దాం. ఈ ఎపిసోడ్లో దివ్యని ఎలా ఉరుతాడో, తనుజలు ఎవరు ఉరుతాడో, ఎవరి తప్పంటారో, చివరికి ఇద్దరి మాటలని నాగార్జున గారు ఎవరిది తప్పంటారో వెయిట్ అండ్ సీ.